మీరు చెప్పండి. 220 ఇల్లు. 200 ఉన్నాయండి. 200 సో నిజంగా ఇక్కడ నుంచి 150 మంది ఉన్నారు. అవునండి. సో ఇప్పుడు కొండా సురేఖ గారు ఏమంటున్నారు, బీపీఎల్ కింద ఇస్తాము అని చెప్తున్నారు. సో అందులో అంటే మీ జర్నలిస్ట్ లో లేరా బీపీఎల్? అంటే మేము బీపీఎల్ కింద ఇచ్చినా కూడా మాకు బీపీఎల్ కూడా ఇంటింటికి చూసి జర్నలిస్టులు ఎవరు బీపీఎల్ ఉన్నారు, ఎవరు బీపీఎల్ లేరు, ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన్ని స్క్రూటింగ్ చేసుకొని అలా వెరిఫికేషన్ చేసుకొని కూడా ఇవి మేము ప్రతిపాదిస్తున్నాము ఈ దీక్షలో. దానికి కూడా సిద్ధంగానే ఉన్నారు మా జర్నలిస్టులు. ఒకవేళ జర్నలిస్టుల పరంగా కాకుండా కూడా బీపీఎల్ లిస్టు పరంగా చూసైనా మాకు ఇవ్వండి అని మేము కొట్లాడుతున్నాము. మా వాదన కూడా అదే, జర్నలిస్టులుగా మా వాదన కూడా అదే. సో అంటే ఇప్పుడు మీరు ఇంత ఊరికి చివర్లో పెట్టేసారు కూడా చాలా మందికి మీరు నిజంగా ధర్నా చేస్తున్నారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే చాలా మంది ఈ పేపర్లు అంటే చూస్తారా చూడదా అనేది మీకే తెలుసు. ఈ రోజుల్లో యూట్యూబ్ లో వచ్చేసిన యూట్యూబ్ లో కూడా మెయిన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు రావట్లేదు. ఎక్కడైనా చిన్నగా ఏదైందంటే మెయిన్ సెంటర్ లో వచ్చేస్తారు, లైవ్ లో పెట్టి కవర్ చేస్తూ ఉంటారు. మరి ఈ రోజు చూస్తే 1-2 అడపాదడపా కొంతమంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేపర్లో తప్ప మిగతా ఛానల్స్ లో రావట్లేదు. కారణం ఏంటి అసలు? అంటే అలా అని కాదు, ఇక్కడ ఉండే వాళ్ళు తూర్పు జర్నలిస్టులు ఉన్నారు, పెద్ద పేపర్ వాళ్ళు కానీ ఛానల్ వాళ్ళు కానీ తూర్పు జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళ యాజమాన్యము తీరు వల్లనే వీళ్ళు నడుచుకుంటారు తప్ప కానీ వీళ్ళు ఇవ్వద్దు అనేది అయితే లేదు. స్క్రోలింగ్ కానీ పేపర్లో కానీ అలాంటిది ఏం జరుగుతలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంత మారుమూలకు వచ్చి దీక్ష చేస్తున్నా కూడా ప్రచారం జరుగుతలేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రచారం జరుగుతుంది. మేము కూడా త్వరలో మాకు ఏదో ఒకటి నిర్ణయం అయితే తీసుకొని మాకు ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం.